నమస్కారం సార్. నమస్తే అండి. తాజాగా ఇటీవల రాష్ట్రంలో పరిస్థితులు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి మేనత్ అయినటువంటి విమలారెడ్డి బైబుల్ పట్టుకుని రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని తిరగటం చూసాం. ఇప్పుడు తాజాగా అవినాష్ రెడ్డి తరపున ఒకల్తా పుచ్చుకుని అవినాష్ రెడ్డి చంపాడు అంటున్నారు. మీరు ఏమైనా కళ్ళారా చూశారా? ఎందుకు అవినాష్ రెడ్డి మీద నిందలు వేస్తున్నారు? అవినాష్ రెడ్డి అభం శుభం తెలియని ఒక పసివాడు అన్నట్టుగా ఆవిడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. నిజంగానే వివేకానంద రెడ్డి హత్య కేసుతో అవినాష్ రెడ్డికి సంబంధం లేదంటారా? ఇప్పుడు కొన్ని కేసుల్లో ప్రతి కేసులో కూడా సార్, సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. సో దానికి ఒక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ప్రతి కేసులో అది డెకాటీ అయినా, లేకపోతే మర్డర్ అయినా, లేకపోతే రేప్ అయినా, ఏదైనా కూడా ప్రత్యక్షంగా పోలీసోడో లేకపోతే ప్రత్యక్ష సాక్షి వచ్చి ఆ క్రైమ్ చేస్తున్న వ్యక్తి ముందో లేకపోతే వెనకాలో కూర్చుని చూడదు కదండి. అవును. సో అది ఏదైనా ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేస్తారు. చేసినప్పుడు కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఆ క్లూస్ ఆధారంగానే ఒక నిందితుడిని పట్టుకుంటారు. సో వీళ్ళు అసలు ఆ కేసుని ఫస్ట్ నుంచి రకరకాలుగా తిప్పి ఎందుకంటే వీళ్ళ కుటుంబ సభ్యులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఫస్ట్ ఏం చెప్పారండి, ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, గొడ్డలిపోటు, ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ పేపర్లో ఫ్రంట్ పేజీలో రాయడం జరిగింది. తర్వాత ఆదినారాయణ రెడ్డి గారి పేరు తీసుకొచ్చారు. ఒకప్పుడు టీడీపీ నాయకుడు, తర్వాత బీజేపీకి వెళ్ళిన ఆయన, తర్వాత ప్రస్తుత కడప టీడీపీ నాయకుడు బీటెక్ రవి గారి పేరు తీసుకొచ్చారు. ఇలాగ రకరకాలుగా వీళ్ళు తిప్పుతూ ఎదుటి వాళ్ళ మీద ఈ నెపం వేయాలని ఎన్నో రకాలుగా చేసి చివరికి మొన్న జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏం చెప్పారండి, పలానా వ్యక్తి చంపేస్తున్నాడు, వాడు ఎర్రచందనం గంగిరెడ్డి చంపేస్తుంటే మా వాడు పక్కన కూర్చొని చూస్తున్నాడు. సార్ తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు చట్టంలో ఒక న్యాయం ఉంది కదండి. నేరాన్ని ప్రోత్సహించిన, నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉన్నా కూడా వీడు కూడా నేరస్తులే కదండి. ఒక వ్యక్తి నేరం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తితో ఉన్నప్పుడు ఈ వ్యక్తి కూడా నేరస్తుల కింద పరిగణించబడతాడు కదా. సో సపోజ్ చంపేస్తున్నప్పుడు నీకు కనీస బాధ్యత లేదా, నీకు ఆపాలనే స్పృహ లేదా? అంటే ఏంటి, నువ్వు చంపేయమంటే చంపేసాడేమో, అంతే కదా. నీ ప్రోద్బలంతో నువ్వు కూర్చుని, ఇప్పుడు సినిమాలో చూపిస్తారు చూడండి, మెయిన్ విలన్ కూర్చుని ఉంటాడు, తీసేయి సైడ్ విలన్ చంపేస్తూ ఉంటారు. సో సైడ్ విలన్ ఇక్కడ గంగిరెడ్డి, మెయిన్ విలన్ ఇతనే కదా. ఇన్ని రకాలుగా మరి ఆ మర్డర్ చేస్తుంటే చూస్తున్నాడు, అన్నీ తుడుస్తుంటే చూస్తున్నాడు అంటే నువ్వు దగ్గరుండి తుడిపించావు. నువ్వు కనీసం ఒకటి నిజంగా నువ్వు ఏ తప్పు చేయకుండా వ్యక్తి అవుతే, నువ్వు నిజంగానే శుద్ధ పూసు అవుతే ఏం చేయాలి, అరే తప్పు వారించాలి. రెండోది లేదు, అదన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు కూడా నువ్వు పక్కన కూర్చొని చూస్తున్నావు అంటే నువ్వు క్రైమ్ చేర్పించిందే నువ్వు. ఇన్ని రకాలుగా చేస్తుంటే తర్వాత మీడియాకు కూడా చెప్పలేదు కదా, గంగిరెడ్డి చంపుతుంటే నేను చూశాను, గంగిరెడ్డి అంత కూడా చెప్పలేదు కదా, ఇన్నిసార్లు చెప్పలేదు కదా. చెప్పకుండా దాన్ని కేసుని ఎన్ని రకాలుగా దాన్ని అటు ఇటు తిప్పాలి. ఇంకోటి, సో ఎన్ని పక్కన పెడదాం సార్, ఈవెన్ ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని కూడా మోసం చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు టెక్నాలజీ మోసం చేయదు కదండి. గూగుల్ టేక్అవుట్ ఉంది కదా, అది ఎక్కడ చూపించింది కరెక్ట్గా, ఈ అవినాష్ రెడ్డి ఇల్లే చూపించింది. అక్కడి నుంచి ఆ కాల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆ మనుషుల యొక్క నడవడిక, వాళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్ళారు, ఆ టవర్లో మూమెంటు అంతా కూడా క్లీన్గా చూపించారు. సో నిజంగా తప్పు చేయలేదు అనుకుందాం. తప్పు చేయలేనప్పుడు సో మీ అమ్మను తీసుకెళ్ళి, అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి కర్నూలులో, ఇప్పుడు నిజంగానే అంత పెద్ద సివియర్ హార్ట్ ప్రాబ్లం అవుతే సో కర్నూలు వాసులు ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ వచ్చేది హైదరాబాద్కి. కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉన్నది ఇక్కడ. సో ఈవెన్ అదే కర్నూలులో వేరే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, మంచి హాస్పిటల్. అలా కాకుండా వాళ్ళకు అనుకూలంగా ఉండే ఒక చిన్న నర్సింగ్ హోమ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ సిబిఐ వస్తే సిబిఐని పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు, వాళ్ళ కిరాయి గుండెలు అడ్డుకుంటారు. కనీసం సిబిఐ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ సిబిఐ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సిబిఐ నిలవరించింది కేవలం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ, అవినాష్ రెడ్డి ఫ్యామిలీయే. మరి నిజంగా మీరు తప్పు చేయలేదు సత్శీలుగా అనుకుందాం, ఎందుకు ఆ రోజున ఆ విధంగా అడ్డుకున్నారు, ఎందుకు ఈ డ్రామాలు వేశారు? ఇప్పుడు విమలారెడ్డి గారు చెబుతుంటే నాకు ఒక చిన్న కథ వస్తుంది, కథ చెబుతా మీకు. ఒక మహారాజు ఉన్నాడు. సో మహారాజు దగ్గరికి ప్రతిరోజు తెలుసు కదా, క్షురకుడు ప్రతిరోజు వస్తాడు. క్షురకుడు ప్రతిరోజు వచ్చి చక్కగా రాజుగారికి మంచిగా నీట్గా షేవ్ గీవ్ చేసి అన్నీ చేసి సో వెళ్తూ ఉంటాడు. సో ప్రతిరోజు ఈ మహారాజు అడుగుతూ ఉన్నారు, ఏమని, ఆ క్షురకుడిని, ఏమయ్యా ఏంది మన రాజ్యం ఎలాగుంది ఏంటంటే, ఓహో మహాప్రభు ఎక్కడ చూసినా
డబ్బులు, సుఖ సంతోషాలు, అసలు ఆనందాలతో అసలు ప్రజలంతా అయిపోతున్నారు, మీ అమోఘంగా ఉంది మీ పరిపాలన అంటాడు. ఏంటి వీడు ఒక్కరోజు కూడా, ఇప్పుడు రాజ్యం అయిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఒక్కరోజు కూడా ఒక ప్రాబ్లం కూడా చెప్పకుండా వీడు ప్రతిరోజు కూడా ఓహో ఆహో అంటున్నాడు. ఏంటని చెప్పి ఒక రోజుని ఈయన ఈ కురకుడు ఏదో ఆ నీళ్ళయ్యో తీసుకురావడానికి అటు వెళ్ళగానే అతని యొక్క పెట్టి ఉంటుంది కదా, ఈ యొక్క దానికి సంబంధించిన సామాన్లు పెట్టి ఉంటుంది కదా, ఆ పెట్టి ఓపెన్ చూస్తే ఒక బాతుగుడ్డు సైజులో ఒక బంగారపు ముద్ద ఒకటి ఉంది. సో ఈ రాజుగారు ఏం చేస్తారు, దాన్ని తీసి ఈయన దాస్తారు. సో ఆ క్షురకుడు వస్తాడు, ఆడావిళ్ళు అన్నీ పని చేసేసి తన సామాన్లు అన్నీ సర్దుకుని ఆ పెట్టి తీసుకెళ్ళిపోతాడు. సో మర్నాడు వచ్చేటప్పుడు దిగాలు మొగ వేసుకుని డల్గా వస్తాడు. సో రాజుగారు మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతారు, ఏమయ్యా ఎలా ఉంది, నా పరిపాలన ఎలా ఉంది, నా రాజ్యం ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అయ్యయ్యో ఏం చెప్పమంటారు సార్, ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, అన్యాయాలు సార్, అస్సలు ఏం బాలేదు సార్ అంటారు. అప్పుడు రాజుగారు వాడిని ఒక్క చెంపదెబ్బ కొట్టి, అరే నువ్వు బాగుంటే రాజ్యం బాగున్నట్ట, నువ్వు ఒక్కడి దగ్గరే సంపద ఉంటే మొత్తం అందరి దగ్గర సంపద ఉన్నట్ట, నువ్వు ఒక్కడు సుఖంగా ఉంటే అందరూ సుఖంగా ఉన్నట్ట, ఇదిగోరా పిచ్చి ఎదవా అని చెప్పి అది తీసి చేతిలో పెడతారు. అలాగే ఈ రోజున ఈ విమలారెడ్డి పరిస్థితి కూడా ఎలా ఉందంటే సార్, సాధారణంగా ఎవరైనా సరే ఏ వ్యక్తిని తీసుకోండి సార్, ఒక రిక్షా పుల్లర్ని తీసుకోండి, రైతువారి కూలీని తీసుకోండి, రోజువారీ శ్రామికుడిని తీసుకోండి, ప్రతి వాళ్ళు కూడా చిన్న పెద్ద వాళ్ళ తాహతుకు తగ్గట్టుగా కష్టపడి డబ్బులు సంపాదిస్తారు, కష్టపడి పొలాలు కొంటారు, కష్టపడి ఇల్లు కొనుక్కుంటారు, కష్టపడి ఆస్తులు సంపాదించారు. అసలు ఏమీ కష్టపడకుండా కేవలం రాజకీయాన్ని, గూండాయిజాన్ని, ఫ్యాక్షన్ అడ్డబెట్టుకుని పైకొచ్చి లక్షల కోట్లు సంపాదించిన కుటుంబం ఏదో ఉందంటే అంతే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబం మాత్రమే. విమలారెడ్డి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆస్తులన్నీ? వైజాగ్లో మొన్న 4 లక్షల రూపాయలు, 5 లక్షల గజం విలువ చేసే ఆ యొక్క దశబల్లా భూముల్లో ఈవిడికి దారాదత్తం చేసేసాడు జగను. క్రిస్టియన్ మిషనరీ పేరులో కొన్ని ఎకరాలు దారాదత్తం చేశాడు. సో కాబట్టి ఇప్పుడు ఈవిడేమంటది, ప్రపంచ శాంతి పోతుంది, దేశ శాంతి పోతుంది, రాష్ట్ర శాంతి పోతుంది, మాకు రాష్ట్రం అల్లకొల్లంలో అయిపోతుంది, జగన్ బాబు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు, మీ అక్క చెల్లెళ్ళు అక్కస్తోటి మీరు వేరే మనసులో పెట్టుకుని అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, అతను శుద్ధ పూజ, యేసుక్రీస్తుకి ప్రతిరూపం ఈయన అని చెబుతుంది. అంటే ఈవిడి ఇన్ని ఆస్తులు కొట్టేసేసి ఈవిడ సుఖంగా ఉంది కాబట్టి ఇప్పుడు అంత సుఖంగా ఉందనుకుంటున్నాడు. కానీ జరుగుతున్న అన్యాయాలు, ఈ అక్రమాలు, ఈ అత్యాచారాలు, ఈ బాధిత జనాల యొక్క ఆక్రందనలు ఏమీ కళ్ళు కనపరచలేదు సార్. ఓ డిఎస్సి చేస్తా అన్నాడు చేయలేదు, పోలవరం చేస్తా అన్నాడు చేయలేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమీ లేదు, సరిగ్గా ఎవరికి టైంకి జీతాలు రావట్లేదు, ఒక ప్రొడక్టివిటీ లేదు, మొత్తం వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ పారిపోయారు, ఇండస్ట్రీలు అన్నీ తరివేశాడు. ఏదో కిట్ ప్రోకో పెట్టుకున్నట్టుగా పోయిన గత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో టైఅప్ పెట్టుకుని ఇదిగో నేను ఈ ఇండస్ట్రీని పంపించేస్తున్నాను మీకు నాకేంటి అన్నట్టుగా ఆ విధంగా కూడా డబ్బులు దండుకున్నాడు. కొన్ని వేల కోట్లు విలువ చేసే ఉమ్మడి ఆస్తులన్నింటినీ దారాదత్తం చేసేసాడు. ఇన్ని అక్రమాలు, అన్యాయాలు, దళితుల మీద దాడులు, ఇన్ని ప్రతి వర్గం, ఇతని బాధిత వర్గం అంటూ లేని వర్గం ఎవరుందా సార్? ఇంక్లూడింగ్ వాళ్ళ వర్గం కూడా. ఎంతమంది కాంట్రాక్టర్స్ సమితులైపోయారండి. అదే వర్గానికి సంబంధించిన రెడ్డిస్ ఎంతమంది అండి ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఉసురు తీసుకున్నారండి. ఎన్ని కళ్ళు కనపడవా? ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక ప్రొడక్టివిటీ లేదు, ఒక సంపదను సృష్టించట్లేదు, తగుదునామంటే బయలుదేరిందా అంటే ఈవిడి స్టోరీ అలాగే ఉంది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉండి వీళ్ళు సుఖంగా ఉండి వీళ్ళు ఆనందంగా ఉంటే రాష్ట్రం అంతా ఆనందంగా ఉందా, దేశం అంతా ఆనందంగా ఉందా? లేకపోతే ఈ రోజున జగన్ బాబు దిగిపోతే మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందా? పేదలందరూ రోడ్డును పడతారా? ఆల్రెడీ రోడ్డును పడలేదా సార్? భవన కార్మికులకు ఇసుక దొరుకుతుందా, లేకపోతే భవనం కట్టిన వాళ్ళకి ఇసుక దొరుకుతుందా సార్? ఇవన్నీ శుద్ధ పూజ మాటలు అండి. కానీ నా ఫ్రెండ్ ఒక అతను చెబుతూ ఉంటాయండి, అతను క్రిస్టియన్ అనమాట. సాధారణంగా మాకు ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్ దగ్గర లోపల ఫాదర్ కూర్చుంటాడు. మేము ఏదైనా తప్పు చేస్తే ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి పాపం అన్నిప్పని అని చెప్పి మేము చేసిన తప్పుని అక్కడ చెప్తే మాకు పాపం అంతటితో పోతుందంటాడు. బహుశా ఆ ధైర్యంతో లేకపోతే ఆ యొక్క భరోసాతోటే వీళ్ళు ఇన్ని తప్పులు చేసి కూడా ఇన్ని అబద్ధాలు ఇంత సునాయాసంగా చెబుతున్నారంటే బహుశా ఆ యొక్క సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారనుకుంటా. పాప ఫలం, కర్మఫలం ఎవడైనా సరే అనుభవించాల్సిందే కదా సార్. ఏదైనా కూడా ఇద్దరు ఆడబడుచులు ఇలా రోడ్డెక్కి ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి అభినందించాల్సి పోయి వాళ్ళు మరి ఒకప్పుడు అన్న వదిలిన బాణమే కదా, ఈ బాణాలన్నీ రివర్స్ అయ్యి మళ్ళీ ఎందుకు మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డినే గురిపెట్టారు వీళ్ళంతా కూడా?
అన్యాయం జరగబట్టే కదా. ఒక ఆవిడ తండ్రిని పోగొట్టుకున్నది, ఒక ఆవిడ, ఆ రెండో ఆవిడేమో బాబాయిని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు ఆవేదన అర్థం చేసుకోవాలి. ఈవెన్ కడప ప్రజలు కూడా ఆవేదన అర్థం చేసుకుని నిజంగా రాజశేఖర రెడ్డి మీద గౌరవం మర్యాద ఉంటే, ఆ కుటుంబం మీద మర్యాద ఉంటే అవినాష్ రెడ్డి అనే అంతకుడికి ఓటేయకుండా ఈ షర్మిలకు ఓటేసి వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి.